ప్రొఫెసర్ బాబు వెళ్ళరా, టవర్ స్టార్ రా ముందుకు రా. ఐఐటి ప్రిపేర్ అవుతున్నాడు, ఐఐటి స్టూడెంట్ అయినా వాడి చేత అరుగు తొడమంటాను, కాలువలు తీయమంటాను. అబ్బాయిలకి మనం వంట కూడా నేర్పించాలా, వంట కూడా చేయమని చెప్తాను. అన్ని గిన్నెలు కూడా తోమమంటాను అవసరమైతే, ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను చేయకుండా ఇది చెప్పట్లే. నా చిన్ననాటి సమయంలో నేను గిన్నెలు తోమేవాడిని, బట్టలు ఉతికేవాడిని, బాత్రూములు కడిగేవాడిని, అరుగులు ఇల్లులు వాకిళ్ళన్నీ తుడిచేవాడిని, కాలువలు తీసేవాడిని, అన్ని పరిచర్లు చేసేవాడిని. పరిచర్య అనేది ఇంటిలో పనులు నేర్పించాలి, అదే బాధ్యత. అల్లారు ముద్దు కదా, ఎంత పొడుగైపోయాడు ఇప్పుడు. ప్రొఫెసర్ బాబు ఐఐటి చదువుతున్నాడు, అమ్మో టెక్నాలజీ, రేపు వెళ్తుంటాడు. మాట వస్తే స్కూల్కి ఏవో సూటు బూట్ వేసుకొని తిరుగుతుంటాడు. సూటు బూట్ వేసుకొని తిరగడం కాదు, ఏంటంట చీపురు పట్టుకోవడం నేర్పించండి. ఊర్లో నానుడేది తెలుసా, పురుషుడు చీపురు పట్టుకోకూడదంట. నువ్వు వేడరా, ఆడదాని వేడరా చీపురు పట్టుకుంటావు, పనికి మాలిన మాట అది. ఇక్కడే అహం తగ్గించుకోవాలి. మా నాన్నగారు నేర్పిన విధానం ఇది. మా నాన్నగారు నాకు నేర్పించారు. పెద్ద ఆయన అయ్యుండి సిగ్గుపడకుండా గేటు బయటికి వెళ్ళి రోడ్డు పైన ఉండే అరుగు కూడా తుడిచేవారైనా. నాకు అదే నేర్పించారు, నా పిల్లలకి అదే నేర్పిస్తున్నాను. నేను చెప్తున్నాను, మగ పిల్లలకి మీరు పనులు నేర్పించాలా. ముఖ్యంగా చీపురు పట్టుకోవడం. పనులంటే అన్ని చేసేస్తారు, అది కాదు. చీపురు పట్టుకునే పని నేర్పించాలా, వంటగదిలో గరిటె పట్టుకోవడం నేర్పించాలా. ఎందుకు తెలుసా, వారు ఒంటరిగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రయోజకులు అవ్వాలంటే తగ్గింపు ఉండాలా.